సతీష్ మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో సతీష్ బ్యాగ్ ని గుర్తించడం జరిగింది. రైల్లో ఇద్దరు అటెండర్స్ ని విచారించారు పోలీసులు. 11వ సీట్లో సతీష్ బ్యాగ్ కనిపించిందని చెప్పారు ఆ సిబ్బంది. సీట్ నెంబర్ 29 నుంచి 11 కి ఆ బ్యాగ్ ఎలా మారిందని విచారణ జరుపుతున్నారు రైల్వే పోలీసులు. తిరుమల పరకామణి కేసులో కీలక వ్యక్తి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ముందుగా సస్పెక్ట్ డెత్ అని భావించిన పోలీసులు ఆ తరువాత స్పాట్ లోని పరిస్థితులు, కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దాన్ని హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి సమయం 1 గంట ట్రైన్ ఎక్కారు సతీష్ కుమార్. 1 గంట 20 నిమిషాలకు తన భార్యకు 4 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డిస్కంఫర్ట్ గా ఉన్నట్టు ఇంగ్లీష్ లో మెసేజ్ కూడా పెట్టారు. ఆ తర్వాత 2 నుంచి 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైంది. అయితే సతీష్ కుమార్ డెడ్ బాడీ 70 అడుగుల దూరంలో పడి ఉన్నప్పుడు అతని ఫోన్ కూడా ఎంతో కొంత దెబ్బతిని ఉండాలి. కానీ అలా ఏమీ కనిపించలేదు. చెక్కు చెదరకుండా ఫోన్ ఉండడం అనేది మరింత అనుమానాలకు తావిస్తోంది. గుంతకల్ రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పిఎస్ కి కేసు ట్రాన్స్ఫర్ అవ్వడంతో వివిధ కోణాల్లో ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ కూడా కీలకంగా మారింది.